ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ను భారతదేశంలో నిషేధిస్తారా? దీనిపై ప్రెజెంట్ పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది. టెలిగ్రామ్ యాప్ మీద భారత ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. విచారణలో తేలే అంశాల ఆధారంగా టెలిగ్రామ్ మీద బ్యాన్ విధించే ఛాన్స్ ఉందో లేదో అయితే తేలనుంది. ఇప్పుడు మనం ఇదే టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఈ మధ్య కాలంలో టెలిగ్రామ్ యాప్ బాగా ఫేమస్ అవుతుంది. గేమ్ యాప్స్లో, బెట్టింగ్స్లో రెగ్యులర్గా మనం యాప్ గురించి వింటూనే ఉన్నాం. దాంతో భారత ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ పైన దృష్టి సారించింది. ఇండియాలో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని తెలుస్తుంది. భారత యువత టెలిగ్రామ్ వల్ల ప్రభావితం అవుతున్నారనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇందుకోసమే టెలిగ్రామ్ని బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట భారత అధికారులు. గ్యాంబ్లింగ్, మోసాలు, నేరపూరిత కార్యకలాపాలకి సహకరిస్తుందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో టెలిగ్రామ్పై భారత ప్రభుత్వం విచారణ చేస్తుంది. నిజానికి జరుగుతున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆధారాలు కావాలి కదా. ఆధారాలు దొరికితే బ్యాన్ కన్ఫర్మ్ అయినట్టే. కేంద్ర హోమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల నేతృత్వంలో ఈ యాప్పై విచారణ జరుగుతుంది. సెక్షన్ 14C ప్రకారం దర్యాప్తు సాగుతుంది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా టెలిగ్రామ్లో క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగినట్లు ఆరోపణలున్నాయి. విచ్చలవిడిగా పోన్ వీడియోలు అప్లోడింగ్, షేరింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ కార్యకలాపాలు ఈ యాప్ ద్వారా జరుగుతున్నట్లు పక్కా సమాచారం ఉంది. దీనికి తగిన ఆధారాలు దొరికితే బ్యాన్ చేస్తారంతే. పైరసీ మూవీలకు టెలిగ్రామే అడ్డాగా మారింది. అంతేకాకుండా డ్రగ్స్, అక్రమ రవాణా, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్లో ఎక్కువగా ఉందన్న ఆరోపణలు కూడా వెలువెత్తాయి. ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ను 50% కూడా ఫాలో అవ్వడం లేదని టెలిగ్రామ్పై అయితే ఆరోపణలు వచ్చాయి. UGC నీట్ వివాదంపై కూడా టెలిగ్రామ్ వార్తల్లో అయితే నిలిచింది. దీంతో టెలిగ్రామ్ యాప్ పారదర్శకతపై కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే టెలిగ్రామ్ కారణంగా ఫ్రాన్స్లో క్రిమినల్ యాక్టివిటీ పెరిగిందని యాప్ ఓనర్ పావెల్ డ్యూరావ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ చేపట్టిన దర్యాప్తులో అక్రమాలు నిజమే అని తేలితే యాప్పై ఇక నిషేధం విధించే అవకాశం కూడా లేకపోలేదు. నిజం చెప్పాలంటే ఈ టెలిగ్రామ్ని బేస్ చేసుకొని ఎన్నో దారుణాలు, ఎన్నో నేరాలు నడుస్తున్నాయనేది వాస్తవం. నేరాలకు పాల్పడే వారికి టెలిగ్రామ్ ఒక అడ్డాగా మారిపోయింది. ఇలాంటి నేరాలకి అడ్డుకట్ట వేయకపోవడం వల్లే టెలిగ్రామ్ CEO పావెల్ను ఫ్రాన్స్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. పావెల్ అరెస్ట్తో ప్రజెంట్ భారత్లో కూడా టెలిగ్రామ్ని నిషేధించే పనిలో పడింది భారత ప్రభుత్వం. దీంతో టెలిగ్రామ్లో ఇక నుంచి ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా నడవదు. దీనివల్ల ఎంతో మంది అమాయక ప్రజల జీవితాలు సేఫ్గా ఉంటాయి. చూసారు కదా గైస్, ఈ వీడియోలో టెలిగ్రామ్ బ్యాన్ చేయాలా వద్దా అని చెప్పి మీరు కూడా మీ యొక్క కామెంట్ని మా కామెంట్ సెక్షన్లో టైప్ చేసి పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్ టిల్ ద ఎండ్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూసినట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ మీ #MD సైనింగ్ ఆఫ్.